దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో సిరికొండలో ఉన్నటువంటి 532కి సంబంధించిన 2 సర్వే నెంబర్లు 2004లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా పట్టాలిచ్చింది. సుమారు 250 మందికి 1150 సర్వే నెంబర్లో పట్టాలిచ్చి దానికి సంబంధించి సిఎల్డీపీ కూడా అమలు చేసింది. ఆ భూమిలో సాగులో ఉన్నటువంటి భూములలో అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా కందకాలు కొట్టి ఆ భూములను లాక్కున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూముల్ని కాంగ్రెస్ ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంట్ చేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఇప్పటికి సంవత్సర కాలం అయింది, 10 సార్లు ఇప్పటికీ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ భూములన్నింటి వెంటనే పేదలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు టైం ఇచ్చారు, డిఎఫ్ఓ గారు లేరు. ఏదేమైనా ఈ వారం 10 రోజులలో కనుక దానికి పరిష్కారం కనుక చూపకపోతే తప్పనిసరిగా ఆ భూమిలోకి పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిరికొండకు సంబంధించి హైకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వినకపోతే, హైకోర్టు చెప్పినా కూడా ఈ ఫారెస్ట్ వినకపోతే ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకని చట్టాల మీద ప్రజలకు నమ్మకాలు ఉండాలంటే పరిష్కారం అనేది ఏదో ఒక రకంగా చూపించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రజావాణి అంటే దరఖాస్తులు వెలువ రావటమే, ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపినటువంటి స్థితి లేదు. ఇది ఒక బూటకంగా మారకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, జిల్లా కలెక్టర్పై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.